అసలు టార్గెట్ ఆ ఇద్దరే. రేవంత్ ఈటెలపై స్పెషల్ టీంల ఫోకస్. 20 మందికి పైగా సిబ్బందితో రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితుల ఫోన్లు ట్యాప్ చేసిరట. అంటే జనం నుంచి జీతం తీసుకొని, ప్రజల ట్యాక్స్ల ద్వారా వచ్చిన జీతాన్ని తీసుకొని ఈ పని చేసిరు అన్నమాట. కేసీఆర్కి ఊడిగం చేసిరు. ఆయనకు అందే ఆర్థిక సహాయం పైన ప్రత్యేక దృష్టి. పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలక్షన్లలో ఎట్ట ఖర్చు పెడతాడు, ఎవరెవరు ఈయనకు సహాయం చేస్తున్నారు, వాళ్ళ మీద ఫోకస్ చేసిరట. విపక్షంతో పాటు స్వపక్షంలోని కొందరి మీద కూడా నిఘా పెట్టిరట. డౌట్ లేదు, మొత్తం ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అయినాయి. ఎవరు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లే. మంత్రుల ఫోన్లు ట్యాప్ అయినాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకే నోటీసుల జారీ. అప్పట్లో ఆయనతో టచ్లో ఉన్న నేతలకు గుబులు. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తిరుపతి అన్నమాట. ఏంది వార్త? ఇగో, బీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తేవాలనే ఏకైక ఎజెండాతో పనిచేసిన ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు అండ్ టీం అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేశారు. పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఈటెల రాజేందర్ను టార్గెట్గా చేసుకుని స్పెషల్ టీంలు పనిచేశాయి. ముఖ్యంగా రేవంత్ ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితుల ప్రతి కదలిక తెలుసుకునేందుకు, వారు మాట్లాడుకునే ప్రతి మాట వినేందుకు 20 మందికి పైగా సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వారి ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇలాంటి వివరాలను ఆ బృందం సేకరించి ఎప్పటికప్పుడు నాటి ప్రభుత్వ పెద్దలకు చేరవేసింది. ముఖ్యంగా రేవంత్కు ఆర్థిక సహాయం అందించే వారిని గుర్తించి వారి కదలికలపైన నిఘా పెట్టింది. అలాగే ఇంటి గుట్టు మొత్తం తెలిసిన ఈటెల బీజేపీలోకి వెళ్లడంతో ఆయన పైన బీఆర్ఎస్ ప్రభుత్వం అదే స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ఈటెల ఫోన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఇంట్లో పనిచేసే వారి ఫోన్లు సైతం ప్రణీత్ రావు నేతృత్వంలో ఏర్పాటైన స్పెషల్ టీం నిరంతరం ట్యాపింగ్లో ఉంచింది. వీరిద్దరిపైన కాకుండా ప్రతిపక్ష స్వపక్ష పార్టీలోని నాయకుల ఫోన్లను కూడా అప్పటి బీఆర్ఎస్ కీలక నేతల ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు అండ్ టీం ట్యాప్ చేసింది. మా పేరు చెప్పి ఉంటారా? ఎస్ఐబి కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్, ట్రాకింగ్, బెదిరింపులు, వసూళ్ల కేసులో రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు అధికారులు ముందుకు సాగుతున్నారు. తమ టీం ఎవరి ఆదేశాల మేరకు ఎవరి కోసం పనిచేసింది, ఎన్నికల సమయంలో నేతల డబ్బును పోలీసు వాహనాల్లో ఎలా తరలించింది, ఈ వివరాలన్నింటినీ రాధాకిషన్ రావు పూసగుచ్చారు. ఆ సమాచారం మేరకు పలువురు రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేసి విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు రాధాకిషన్ రావు, ప్రణీత్ రావుతో పనులు చేయించుకున్న వారితో టచ్లో ఉన్న రాజకీయ నాయకుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. కస్టడీలో వారు తమ పేరు చెప్పి ఉంటారా, చెబితే ఏం చెప్పి ఉంటారు అని భయపడుతున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్లో పనిచేసిన 2 ఇన్స్పెక్టర్లు ఎన్నికల డబ్బు తరలింపులో కీలక పాత్ర పోషించారని, ఒక ఎస్ఐ బీఆర్ఎస్ పార్టీ డబ్బును టాస్క్ ఫోర్స్ వాహనంలో తరలించారని రాధాకిషన్ రావు పోలీసులకు చెప్పారు. ఈ నేపథ్యంలో వారిని విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసి చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఇంకా పాయింట్స్ ఏం రాస్తున్నారంటే వెలుగు పేపర్లో ఉంది చూడండి. ఇగో, 2015 నుంచే రేవంత్ పైన నిఘా పెట్టిరట. ఇంటి చుట్టూ 27 మంది పోలీసులు, 24 గంటలు ఫోన్ ట్యాప్ అట. 200 మీటర్ల దూరంలో అత్యాధునిక వార్ రూమ్, జస్ట్ ఒక 200 మీటర్స్ దూరంలో పెట్టిరట. రేవంత్ రెడ్డి సహా ఫ్యామిలీ కదలికలు గుర్తించేలా నెట్వర్క్. ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనే సమాచారం బీఆర్ఎస్ సుప్రీంకు చేరవేత. వ్యాపారాలు, అనుచరుల ఆర్థిక వనరులపైన గురి. డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేసిన మాజీ ఐఏఎస్. సీల్డ్ కవర్లో కోర్టుకు చేరిన ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు. టెలిగ్రాఫ్ యాక్ట్కు రంగం సిద్ధం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2015 నుంచే రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టినట్టు తేలింది. రేవంత్ టార్గెట్గానే స్పెషల్ ఆపరేషన్స్ జరిగినట్టు స్పెషల్ టీం దర్యాప్తులో వెల్లడైంది. పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ రేవంత్ రెడ్డిగా ఎస్ఐబి పనిచేసినట్టు బట్టబయలైంది. ప్రతిరోజు రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనే సమాచారం అప్పటి సీఎం కేసీఆర్కు ముందుగానే చేరేది. ఇదంతా ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ రావు అండ్ టీం చేరవేసినట్టు స్పెషల్ టీం పోలీసులు గుర్తించారు. జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో 200 మీటర్ల దూరంలో వార్ రూమ్ ఏర్పాటు చేసి 2 ఏసీపీల ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు. ఇక ఓటుకు నోటు కేసు నుంచే ఈ వ్యవహారం అంతా నడిపించిందట. 5 ఏళ్లుగా ఆపరేషన్ టార్గెట్గానే ఈ వ్యవహారం అంతా నడిచిందట. వార్ రూమ్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేసిరట. రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సోదరులు, పార్టీ ముఖ్య నేతల ఫోన్ నెంబర్లను 5 ఏళ్ల పాటు అడ్డగోలుగా రికార్డ్ చేశారని దర్యాప్తులో వెలుగు చూసినట్టుగా తెలిసింది. ప్రతి ఫోన్ సంభాషణను రికార్డ్ చేసి ఎస్ఐబి చీఫ్ ద్వారా బీఆర్ఎస్ పెద్దలకు అందించేవారని స్పెషల్ టీం గుర్తించింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి సమకూరుతున్నాయనే వివరాలను సేకరించారు.
రేవంత్ రెడ్డికి ఫైనాన్షియల్ అడ్వైజర్స్గా ఉన్న వారితో పాటు ఆయన కంపెనీలో భాగస్వాములు, బంధువులు, ఆయన ఇంటికొచ్చే ప్రముఖ వ్యాపారవేత్తల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు ఇప్పటికే స్పెషల్ టీం పోలీసులు గుర్తించారు. క్యాష్ ట్రాన్స్ఫర్కు మాజీ ఐఏఎస్ సేవలు వినియోగించుకున్నారట. ఎలక్షన్ల సమయంలో ప్రతిపక్షాల డబ్బును సీజ్ చేసేందుకు ఓ ఎమ్మెల్సీ పర్యవేక్షణలో పోలీసులు స్పెషల్ రైడ్స్ చేసేవారు. ఈ వెంకట్రామరెడ్డి పేరే వినబడతా ఉన్నది. ప్రణీత్ రావు అందించిన సమాచారంతో కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోని మాజీ ఐఏఎస్ అధికారి కూడా డబ్బులు తరలించడంలో కీలక పాత్ర పోషించాడు. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో ఆయన పేరు ప్రస్తావించారు. హవాలా రూపంలో డబ్బు తరలించడంతో పాటు నియోజకవర్గాలకు డబ్బు సప్లై చేసేందుకు ప్రత్యేక వాహనాలు కూడా ఆ మాజీ ఐఏఎస్ అధికారి సిద్ధం చేసేవారట.